అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ యడియూరప్ప గారిని వెంకయ్య నాయుడు గారిని కర్ణాటక తీసుకెళ్లి ఎమ్మెల్యేలు క్యాంప్ పెట్టించి వాళ్ళందరూ వచ్చే సందర్భంలో ఆయన కూడా చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఆ యొక్క ప్రయాణం మొదలైందనే విషయం తప్పనిసరిగా గమనించాలి. ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు కలిసి దేశంలోని అన్ని పార్టీల్ని కలవడం జరిగింది. అందరూ కలిసి ఈ దుష్ట కాంగ్రెస్ని మనం తప్పనిసరిగా అంతమొందించాలని గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా ఎన్టీ రామారావు గారిని పెట్టడం జరిగింది. ఆ రోజు 89లో జరిగిన ఒక ప్రభంజనం విపి సింగ్ గారు బయటికి రావటం, బోఫోర్స్ కుంభకోణం కారణంగా ఆ రోజు ప్రభుత్వం పడిపోవటం, విపి సింగ్ ప్రభుత్వం రావటం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రావటం. కానీ కాంగ్రెస్ తన కుట్రని మానుకోలే, మళ్ళొకసారి ప్రయత్నం చేసి విపి సింగ్ ప్రభుత్వాన్ని దించి చరణ్ సింగ్ని పెట్టడం జరిగింది. అటల్జీ చెప్పారు, ఈ విధంగా ఉంటే మనం అలా కొడుతూనే ఉంటారు, ఎప్పుడు కూడా దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి చూపించలేం, అందరికీ కూడా ఎద్దేవా చేయడం. కాంగ్రెస్ అనేది ప్రతిపక్షం, పనికిరాని పక్షం, వీళ్ళు కలుస్తారు విడిపోతారు, కలుస్తారు విడిపోతారు. కాంగ్రెస్ తప్ప ఇంకెవరు కూడా ఈ దేశానికి ప్రత్యామ్నాయం లేరన్నారు. ఆ రోజు అటల్జీ ఎన్టీ రామారావు గారితో కలిసి మనం మరొకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తిరిగి ఎన్డీఏని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏని ఏర్పాటు చేసిన తొలి నాళ్లలోనే 1990 బొగ్గు రమణమూర్తి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ఆ విధంగా ఎన్డీఏ 1996లో ఒక అద్భుత విజయం సాధించి 162 సీట్లు తీసుకొచ్చి మొదటిసారి ప్రభుత్వంలోకి వాజ్పేయి గారు రావటం జరిగింది. కానీ సంఖ్య లేని కారణంగా 13 రోజుల తర్వాత దిగిపోవడం జరిగింది. ఈ యొక్క నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనం, సుమారు 300 సీట్లు పైగా వచ్చి బీజేపీకి 182 సీట్లు వచ్చి దేశంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల పక్షాలు 27 పార్టీలు కలిపి ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించాలని చాలా కష్టం. ఎంత కష్టం అంటే అక్కడ కాశ్మీర్లో నేషనల్ ఫ్రంట్ అంటే ఫరూక్ అబ్దుల్లా, పక్కన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్ కింద జయలలిత, అటుపక్క బాల్ ఠాక్రే, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నమ్ముకొని చాలా మొండి వాళ్ళు, ఎవరి మాట వినరు, వాళ్ళు అనుకునేదే కరెక్ట్ అనుకునే వ్యక్తులు. కనుక వీళ్ళతో ఈ విధంగా ప్రయాణం చేద్దాం అనుకుంటే ఆ యొక్క ఆలోచన పక్కన పెట్టి కార్గిల్ యుద్ధానికి వాళ్ళు సై అంటే సై సై అని చెప్పి అంటే ఒక చేట స్నేహస్తం, కాదంటే సమరానికి సై అని చెప్పి ఆ రోజు కార్గిల్లో అద్భుత విజయాన్ని సాధించి మన వీర సైనికులు ఏదైతే మన విజయాన్ని సాధించారో ఆ రోజు భారతదేశం ప్రపంచంలో క్యాబినెట్ మంత్రి వచ్చి నేను రిసీవ్ చేసుకోలేదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చాడని చెప్పి ఆవిడ అలిగి వెళ్ళిపోయి నేను విత్డ్రా చేసుకుంటా అంటే వెంటనే కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం పెట్టింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో 98లో ఒక గొప్ప పరిణామం జరిగింది. దేశంలో మొదటిసారి అధికార పక్షం కాకుండా ప్రతిపక్షానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తిని స్పీకర్గా పెట్టడం జరిగింది. ఆ స్పీకర్ మనందరికీ. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు కలిసి, ఇద్దరు కలిసి లేరు యాక్చువల్గా 98 ఎన్నికలు టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేయలేదు. కానీ బాలయోగ్ గారిని స్పీకర్గా పెట్టి ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు. బాలయోగ్ గారి రూలింగ్ ఇవ్వాలి, చాలా విషమ పరిస్థితి. ఏం రూలింగ్ ఇవ్వాలి అంటే గిరిధర్ గోమాంగ్ అని మన పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి ఓటు ఉండదు ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్ ఎంపీగా ఓటు ఉండదు. కానీ ఆయన ఎంపీ, ఆయనకేమో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఆయనకి సమయం ఇంకా ఉంది. అక్కడ ఆయన సభ్యత్వం తొలగిపోలేదు, ఇక్కడ ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు బాలయోగ్ గారికి. చాలా భయపడుతూనే ఆయన నిర్ణయం తీసుకొని ఆయనకు ఓటింగ్ అవకాశం ఇచ్చారు. ఏమవుతుంది, గెలుస్తారులే వాజ్పేయి గారు అని అనుకున్నారు. కానీ వాజ్పేయి గారు కేవలం ఒక్క ఓటుతో ఓడిపోవటం జరిగింది. ఏంటి నా కారణంగా ఓడిపోయారని చెప్పి చాలా బాధపడిపోయి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలనుకుంటే వాజ్పేయి గారు అన్నారు, నువ్వు పని సక్రమంగా చేసావు, నీ రూలింగ్ కరెక్టే, ఏం భయం లేదు, మనం బయలుదేరదాం. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, నాకు చెప్పలేదన్నాడు. చెప్పినా చెప్పకపోయినా బాలయోగ్ గారు కరెక్ట్గా చేశారు. కనుక మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, నేను బాధపడటం లేదు అని ఒక అద్భుత ప్రసంగం ఆయన పార్లమెంట్లో చేశారు. మనందరం తప్పనిసరిగా ప్రతి రాజకీయ నాయకుడు చూడవలసిన ప్రసంగం ఏంటంటే 98లో ఆయన ఎందుకు మన రాజకీయాల్లో ఉన్నామనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా అద్భుత ప్రసంగం చేశారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను శ్లోకం చెప్పాడు, నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం,
కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం అని చెప్పి ఒక అద్భుత శ్లోకాన్ని చెప్పాడు. నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు పునర్జన్మ అక్కర్లేదు, నాకు కావాల్సింది ఏమిటి అంటే దీన దుఃఖిత ప్రజల యొక్క దుఃఖాన్ని దూరం చేసే అవకాశమే నాకు కావాలి. దానికోసం నేను రాజకీయాలకు వచ్చాను. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎ మిషన్. సో కనుక అదొక దానికోసం నేను మొత్తం నా జీవితాన్ని అర్పించాను, దానికోసం పనిచేస్తాను. ఈ యొక్క కుర్చీకి కాదని చెప్పి ఆ యొక్క సింహాసనాన్ని విడిచి ఏ విధంగా బయటికి వెళ్ళిన తీరు దేశవ్యాప్తంగా వాజ్పేయి గారి యొక్క ప్రభంజనం. వాజ్పేయి గారు 1999లో అద్భుతమైన మెజార్టీతో 353 సీట్లతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తునాతునకలు చేసే అద్భుత విజయం. ఆ విజయంలో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క హస్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇద్దరు కలిసి దేశవ్యాప్తంగా ఒక అద్భుతాన్ని సృష్టించే ఒక గొప్ప ప్రయత్నం చేశారు. అనేక రకాల అద్భుతాలు ఇందాక పెద్దలు చెప్పారు, అందరూ మాట్లాడారు. స్వర్ణ చతుర్భుజి, ఆ యొక్క యోజన, ప్రతి రైతాంగానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, అలాగే ప్రతి ఊర్లో సర్వశిక్ష అభియాన్, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో స్కూల్లో పాఠశాలలో ఫర్నిచర్ కానీ బిల్డింగ్స్ కానీ నేరుగా కేంద్రం ఇచ్చే విధంగా ఒక పెద్ద ప్రయత్నం సర్వశిక్ష అభియాన్ ద్వారా మిడ్ డే మీల్స్తో సహా ఆ విధంగా ఒక ప్రయత్నం కారణంగానే మన విద్యా వ్యవస్థ సమగ్రంగా మారిందనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇవాళ పెద్ద ఎత్తున డిస్కషన్లో ఉన్న నిన్నే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పేరు మార్చడం జరిగింది. పేరు మార్చలేదు, పథకానికి సంబంధించిన స్వరూపాన్ని మార్చడం జరిగింది. ఆ విధంగా ఏదైతే పనికి ఆహార పథకం చెప్పని పిలుచుకుంటామో ఎంఎన్ఆర్జిఎస్ నెరగా అంటారు, ఆ యొక్క పథకాన్ని రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కనుక దాన్ని దూరం చేసే విధంగా గొప్ప ప్రయత్నం చేసి దాని కారణంగా దేశంలో రైతు ఆత్మహత్యలు నివారించడం జరిగింది. 80 రోజులు పని దినాలు కల్పించారు. దాని తర్వాత అది 100 రోజులైంది. ఇవాళ నిన్న ఏదైతే కొత్త బిల్లు వచ్చిందో వికసిత భారత్ అంటే 2047 కల్లా భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలి. ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, ఈ దేశంలో కూలివాడు దొరకాలి, వ్యవసాయానికి కూడా దొరకని పరిస్థితి లేదు. కనుక వీటినన్నింటినీ అనుసంధానం చేసే కొత్త వ్యవస్థ కావాలి అని చెప్పి విబిజీ రామ్జీ అని వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవికా మిషన్ అని చెప్పి కొత్త ఆలోచనని పెట్టడం జరిగింది. ఈ ఆలోచన ఏంటంటే పారదర్శకత పెంచాలి అని చెప్పి ఏదైతే గ్రామీణ ఉపాధి ఉందో ఆ ఉపాధి అన్నిటికీ అనుసంధానం చేయాలి. ప్రతి ఎమ్మెల్యే కానీ అందరూ కూడా మాట్లాడతారు, ఏంటి వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయట్లేదని. ఇవాళ మీ అందరికీ చెప్పబోతున్న గొప్ప అంశం ఏంటంటే రేపు వ్యవసాయానికి కూడా అనుసంధానం చేసే అవకాశం నిన్న బిల్లు కారణంగా అనేక రకాల పనులు గ్రామాల్లో రోడ్లు వేసుకోవాలి, రోడ్లు పని చేసుకో కేవలం కాలువలు తవ్వటం ఇవాళ రామ్జీ కారణంగా వచ్చిందనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే మొత్తం ఎక్కువ అవినీతి ఎక్కడ జరుగుతుందంటే అక్కడ జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు ముందున్నాయి పనులు చేయించుకోవటం, కొన్ని రాష్ట్రాలు వెనకబడ్డాయి కానీ డబ్బు ఎక్కువ లాగేస్తున్నారు. కనుక దీంట్లో పారదర్శకత పెరగాలి. ప్రతి పని చేసేవాడికి పని కల్పించాలి, డబ్బులు ఇవ్వాలి. పని చేయని వాడికి కూడా డబ్బులు ఇచ్చే వ్యవస్థ దేశంలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. కనుక డిజిటల్గా దీన్ని అనుసంధానం చేసే విధంగా ఈ వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆ విధంగా నిన్న బిల్లు ఆమోదం పొందిన విబిజీ రామ్జీ అనే గొప్ప పథకం రాష్ట్రంలో దేశంలో పెద్ద పెనుమార్పు రాబోతుంది. దేశవ్యాప్తంగా కుంటుపడిన వ్యవసాయంతో సహా గ్రామీణాభివృద్ధి కూడా శరవేగంగా జరిగే విధంగా ఈ బిల్లు తీసుకొచ్చారనే విషయం తప్పనిసరిగా మనందరం తెలుసుకోవాలి. రాబో కాలంలో మనందరం కూడా దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. దీంట్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే 120 రోజులు పని గ్యారంటీ కల్పించారు. ఇవాళ గ్రామీణ యువత కానీ మహిళలు కానీ పని చేయాలంటే 120 రోజులు గ్యారంటీ ఇవ్వటం జరిగింది. గతంలో 100 ఉంది, 80 నుంచి 100 వరకు వచ్చింది, 100 నుంచి 120 వరకు వచ్చింది. కనుక ఆ విధంగా ఒక గొప్ప పథకాన్ని తీసుకురావటం, పూర్తి మెజార్టీ రాజ్యసభ లోక్సభలో అది ప్రవేశపెట్టడం ఏదైతుందో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతికి ఆయనకి నివాళిచ్చారనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కేవలం ఇదే కాకుండా మనందరికీ కూడా చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ విప్లవం రావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. మీరు ఈరోజు అతి చౌకగా ప్రపంచంలో భారతదేశంలోనే అతి చౌక సెల్ ఫోన్ రేట్స్, డేటా ప్రైజెస్ కూడా అతి చౌక ఎందుకున్నాయంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు లైసెన్స్ పర్మిట్ రాజ్ అంటే ఫిక్స్డ్ లైసెన్స్ దాన్ని తీసి
మార్కెట్ డ్రివెన్ ప్రైస్ పెట్టారు. ప్రైవేట్ పార్టీస్ తీసుకొచ్చారు, మార్కెట్ డ్రివెన్. వాళ్ళ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు, వాళ్ళ రేటు వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఎవరికి ఆ రోజు 98 ముందు పరిస్థితి ఏంటంటే ఎవరికైనా టెలిఫోన్ కావాలి అంటే ఎంపీ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసుకురావాలి. ఎంపీ గారు ఆయన కోట ఉంటుందన్నమాట, ఆయనకి సంవత్సరానికి 100 టెలిఫోన్లు ఇవ్వచ్చు. పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఆ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కూపన్ ఇస్తే, టెలికాం దగ్గర ఇస్తే వాళ్ళు ఫోన్ వచ్చేది. ఫోన్ వస్తే అది పెద్ద ఆనందం. అది కేవలం ఫోనే కాదు, ఇంటికి గ్యాస్ కనెక్షన్ కావాలన్నా కూడా ఎంపీ దగ్గరికి వెళ్ళాలి. ఎంపీకి కూడా అక్కడ సంవత్సరానికి 100 ఇచ్చేవాళ్ళం కూపన్స్. ఎవరికైనా పెళ్ళి అయితే కార్యకర్తలు ఏమడిగావంటే మాకు కూపన్ ఇవ్వండి బాబు, కూపన్ ఇవ్వండి, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని. కూపన్ ఇస్తే సంబరాలు. అంటే ఇంటికి గ్యాస్ కనెక్షన్ రావాలి అంటే అటువంటి పరిస్థితి కాంగ్రెస్ కల్పించింది. టెలిఫోన్ రావాలి అంటే అధికారి దగ్గర, పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిస్థితిని దూరం చేసి ఎవడు అడిగితే వాడికి రోడ్డు మీద గ్యాస్ సిలిండర్లు పెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్స్ తీసుకోండి రా బాబు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాష్ట్రంలో దీపం పథకం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి వ్యక్తికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ప్రతి చేతిలో ఇవాళ సెల్ ఫోన్ రావడం. అలాగే బీజేపీ ఎమ్మెల్యే పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌడ్ శ్రీష్ గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిన్ చంద్రమోహన్ గారికి, హెచ్ఎల్ శాసనసభ్యులు సోదరులు ఎన్ఈఆర్ గారికి, ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ధన్యవాదాలు అందరికీ. ఈరోజు చౌదరి బాబ్జీ గారికి వాజ్పేయి గారి విగ్రహంతో సత్యం. ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా నిర్వహించడానికి మొత్తం జిల్లా కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అందరి తరఫున జిల్లా అధ్యక్షుడికి పార్టీ స్టేట్ పార్టీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తాం. అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు 2వ విడత విచ్చేసినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సిరిపురం తేజేశ్వర గారికి, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి గణపతి ఈశ్వర గారికి, అలాగే పిఎస్ చైర్మన్ అయినటువంటి కోన రవికుమార్ గారికి, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ గారికి, కొండ శంకర్ గారికి, కొత్త రామమూర్తి గారికి, అలాగే మామిడి గోవింద్ గారికి, అలాగే చైర్మన్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అశేష జనవాహిని కూడా భోజనం చేస్తున్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇప్పుడు జనగణమన పాలన అందరం సైడ్ లైవ్ సార్